అంతేకాక ఆడికృతిక విశేషం మరొక్కటి చెప్పాలి మీకు నేను. సుబ్రహ్మణ్య తత్వం మహాసిద్ధులకు కూడా అర్థం కాల, ఋషులకు అర్థం కాల, ఆయన ఆద్యంతాలు ఎవరికి అర్థం కావటంలా. కానీ సుబ్రహ్మణ్యేశ్వరుడు ఇంత సులభంగా ప్రజల్ని ఎలా రక్షిస్తున్నాడు, ప్రజల్ని ఎలా కాపాడుతున్నాడు, ఈ ప్రజలేమిటి ఆయన్ని అంత తప్పిస్తున్నారు, మనకి లేని ఈ భాగ్యం ఈ ప్రజలు ఎలా దక్కించుకున్నారు, ఈ రహస్యం ఏమిటో తెలుసుకుందామని చెప్పి ఇడుంబాసురుడు కావడి దించే వేళ ఈ మహత్కార్యం చూడాలి. ప్రజలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ ఆడికృతిక నాడు స్వామి చెంతకు ఎలా పరుగున వస్తున్నారో అని తెలుసుకోవడం కోసం ఈ సిద్ధులు ఎవరైతే ఉన్నారో భూమి మీద తిరుగాడుతారన్నమాట ఆడి మాసం అంతా కూడా. కాబట్టి ఈ కావడి ఈ ఆడికృతిక నాడు మాత్రమే కాదండమ్మా, ప్రతిరోజు కూడా కావడితో సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చెయ్యాలనేది సుబ్రహ్మణ్య శాసనం ఇది. కాబట్టి ఇది ఒక ఆడికృతిక నాడు మాత్రమే కాదు, ఆడికృతిక నాడు విశేషం. మిగతా రోజుల్లో ప్రతిరోజు కూడా ఒక కావడి సేవనే స్వామికి చెందాలి, అది సుబ్రహ్మణ్య శాసనం. ఇది కదా ఆడికృతిక.